ఈ రాత్రి భూమి నిద్రపోదు, హృదయాలు మేల్కొంటాయి. ఇది మహాశివరాత్రి. భక్తి ఆకాశాన్ని తాకి రాత్రి. ఎక్కడ చూసినా ఒకే నాదం, హర హర మహాదేవ. కొందరు కోరికల కోసం జపిస్తున్నారు, కొందరు కష్టాల నుండి విముక్తి కోసం, మరికొందరు పరమభక్తి. మంచు పర్వతాల మధ్య దివ్యకాంతి నంది నమస్కార స్థితిలో నిలబడి ఉంది. పార్వతీదేవి భూమిని చూస్తూ మృదువుగా ఇలా అంది, నాదా, చూడండి, వారి కళ్ళలో నిద్ర లేదు, వారి హృదయంలో నీ పేరే ఉంది. ఎంత ప్రేమతో జపిస్తున్నారు. అప్పుడు శివుడు మెల్లగా కళ్ళు తెరుస్తూ, అంబిక, వారి ప్రతిజపం నా హృదయానికి ఒక పుష్పార్చల. ప్రభు, ఆ భక్తుణ్ణి చూడండి. అతనికి ఏమీ లేదు, కానీ అతని విశ్వాసం అమూల్యం. ఆ క్షణం శివయ్య ఇలా అన్నాడు, సంపదతో కాదు, భక్తితోనే నేను కదిలిపోతాను. వారి కన్నీళ్లు నాకు గంగాజలం లాంటివి. అప్పుడు పార్వతీదేవి నెల్లగా ఇలా అడుగుతుంది, ఈ రాత్రి వారు జాగారం చేస్తుంది, మనము వారికి ఏమి ఇస్తాము నాదా? వారు ఒక రాత్రి నిద్రను త్యాగం చేశారు. నేను వారి జీవితంలో భయాన్ని త్యాగం చేస్తాను. వారు నా నామం జపించారు. నేను వారి హృదయంలో ధైర్యం నాటుతాను. పార్వతీదేవి ఆనందంతో, నాదా, ఈ రాత్రి ఆనంద తాండవమా? అది విన్న శివుడు స్వామి, అవును అంబిక, వారి భక్తి రాగానికి మన నాట్యం సమాధానం. చంద్రుడు ప్రకాశం పెరుగుతుంది, గంగ ఉల్లాసంగా ప్రవహిస్తుంది, దేవతలు పుష్పవర్షం కురిపిస్తున్నారు. ప్రతి ఓంకారనాదం ఓం నమః శివాయ శివుడి అడుగడుగుగా మారింది. ప్రతి జపం పార్వతీదేవి చిరునవ్వుగా మారింది. ప్రభు, వారు మిమ్మల్ని చూడలేరు. అవును అంబిక, కానీ వారు నన్ను అనుభూతి చెందుతారు. భక్తి ఉన్న చోట నేను ఎప్పుడూ దూరం కాదు. ఆ పేద భక్తుడి ముఖంలో ప్రశాంతత, ఒక రోగికి ఉపశమనం, ఒక కుటుంబంలో ఆనందం. నాదా, మీ నాట్యం వారి జీవితాలను మార్చుతోంది. నేను కేవలం నాట్యం చేయను అంబిక, వారి కర్మలను కరుణతో మృదువుగా మారుస్తాను. ప్రభు, ఈ రాత్రి వారికి ఏమి వరం? అప్పుడు శివయ్య ఇలా అంటాడు, వారు కోరిన దానికంటే వారికి అవసరమైన దాన్ని ఇస్తాను. అదే నా వరం. మహాశివరాత్రి అంటే జాగారం కాదు, అది హృదయంలోని అహంకారాన్ని నిప్రకొచ్చి భక్తిని మేల్కొల్పే రాత్రి. మీరు ఈ రాత్రి ఓం నమః శివాయ అని పలికిన ప్రతిసారి కైలాసంలో ఒక దివ్య తాండవం అడుగు పడుతుంది. హర హర మహాదేవ శంభో శంకర.